గుడ్ ఈవినింగ్ అండి. సో స్టార్ట్ చేద్దామా? లాస్ట్ సెషన్లో 50 క్వశ్చన్స్ చూసాం కదా. ఈ సెషన్లో ఇంకొక 35 క్వశ్చన్స్ చూద్దామండి. ఓ 15 క్వశ్చన్స్ నేను మీకు సపరేట్గా యాడ్ చేసి ఇస్తాను, వాటికి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. 51 క్వశ్చన్ చూడండి. నాన్ డిస్క్రిమినేటరీ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ డైమెన్షన్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్? ఓకేనా. సో నాన్ డిస్క్రిమినేటరీ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ మధ్య డిస్క్రిమినేషన్ లేకుండా, ఎటువంటి వ్యక్తిగత వైరం లేకుండా మనము ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ ని మన ఆర్గనైజేషన్ లో ప్రొవైడ్ చేయడం అనమాట. సో నాన్ డిస్క్రిమినేటరీ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ డైమెన్షన్ ఆఫ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ అంటున్నాడు. ఓకేనా. సో ఏమవుతుందండి ఆన్సర్? మోర్ దాన్ 1 అబో ఎలా అవుతుందండి? మోర్ దాన్ 1 కూడా కాదు, ఎందుకంటే నాన్ డిస్క్రిమినేటరీ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి ఎకనామిక్ ప్రాక్టీసెస్ కిందకి రావండి. ఓకేనా. సో ఇట్స్ కమ్స్ అండర్ లీగల్ ఆర్ అండ్ సోషల్. ఓకేనా. మనకి ఆప్షన్ ఏలో పొలిటికల్ అని ఇచ్చున్నారనమాట. సో పొలిటికల్ అనే దాన్ని మనం లీగల్ కిందకి తీసుకోలేము, అందుకని చెప్పి బెస్ట్ సూటబుల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే సోషియో కల్చరల్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా. సో సోషల్ ఆస్పెక్ట్ అవుతుంది. ఓకేనా. సో నాన్ డిస్క్రిమినేటరీ ఎంప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్ కమ్స్ అండర్ సోషల్. ఓకేనా. లేదు అంటే లీగల్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి. సో ఎంప్లాయీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి వేరియస్ లేబర్ లాస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. యాజ్ పర్ దిస్ లేబర్ లాస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఓవర్ వర్కింగ్ అనమాట. సో ఎక్కువ వర్క్ మనం వాళ్ళకి అలకేట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఎంప్లాయీస్ కోసము కొన్ని లాస్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ పొలిటికల్ అని ఇచ్చున్నారు. సో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కి ఎంప్లాయ్మెంట్ ఎన్విరాన్మెంట్ కి సంబంధం అనేది లేదనమాట. ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ట్రేడ్ యూనియన్స్ అనేవి పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి కదా అంటే, యాక్చువల్ గా ట్రేడ్ యూనియన్స్ అనేవి పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కిందకి రావండి. ఓకేనా. ఇట్ కమ్స్ అండర్ లీగల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. there is a difference between political and legal environments. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే అప్రోప్రియేట్ గా సోషల్ అవుతుంది అనమాట. మనకి ఎగ్జామినేషన్ కీలో కూడా సోషల్ అనే ఇచ్చున్నారండి. సో నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్? Which of the following is the feature of business environment? So మీకు తెలిసిందే. సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ స్టాటిక్ గా ఉండదు. ఓకేనా. అదే విధంగా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉండదు. ఓకేనా. సో దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డైనమిక్ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకేనా. సో డైనమిక్ కి ఫ్లెక్సిబుల్ కి డిఫరెన్స్ ఉందండి. డైనమిక్ అంటే ఏంటి? ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉండడం. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? మనకి కావాల్సినట్టు మనం చేంజెస్ ని తీసుకోవడం అనమాట. ఓకేనా. సో డైనమిక్ మీన్స్ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్. ఓకేనా. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటండి? చేంజెస్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫీచర్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేటప్పుడు స్టాటిక్ నేచర్ కిందకి రాదు, ఫ్లెక్సిబిలిటీ కిందకి కూడా రాదు. మరి దేని కిందకి వస్తుంది? రిలేటివిటీ. ఓకేనా. సో రిలేటివిటీ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Increase in the use of mobile phones and iPods instead of papers and radios refers to the example of key components of general environment of business. Identify the component of business environment. సో ఇంతకు ముందు కాలంలో మనము న్యూస్ పేపర్స్ అదే విధంగా రేడియోస్ యూస్ చేసే వాళ్ళము. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ న్యూస్ పేపర్స్ అండ్ రేడియోస్ వీ కెన్ యూస్ మొబైల్ ఫోన్స్ అండ్ ఐపాడ్స్. ఓకేనా. సో విచ్ టైప్ ఆఫ్ చేంజ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఏ చేంజ్ ఫర్ టెక్నాలజీ. ఓకేనా. పొలిటికల్ కాదు, లీగల్ కాదండి. సో టెక్నాలజికల్ చేంజ్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట.
సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ లో ఇది టెక్నాలజికల్ చేంజ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ఫీచర్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్? సో నాట్ ద ఫీచర్ అంటున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ఫీచర్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్? ఏంటండి? పాలసీ ఫార్ములేషన్. ఓకేనా. ఆప్షన్ ఏ, పాలసీ ఫార్ములేషన్ అనేది బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఫీచర్ కాదండి, ఇది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫీచర్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఎ ఫీచర్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకేనా. సో కాంప్లెక్సిటీ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఫీచరే, అన్సర్టనిటీ కూడా బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఫీచరే అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, which feature of business environment states that various factors of business environment affects each other? ఓకేనా. సో ఇంతకు ముందు కూడా మనం ఒక పాయింట్ చెప్పుకున్నామండి, ఏంటి? ద ఫ్యాక్టర్స్ ఇన్ బిజినెస్ ఎన్విరాన్మెంట్స్ ఇంటరాక్ట్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం కదండి. సో ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. విచ్ ఫీచర్ ఆఫ్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ స్టేట్స్ దట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అఫెక్ట్ ఈచ్ అదర్? సో ఒకదాంతో ఒకటి అఫెక్ట్ అవుతుంటాయి అనమాట. సో ఏమవుతుంది ఆన్సర్? సో పర్వాసివా, లేదనుకుంటే ఇంటర్ రిలేటెడ్నెస్, డైనమిక్, మోర్ దెన్ వన్ ఆఫ్ ద అబోనా? సో ఏమవుతుందండి? ఆప్షన్స్ లోనే ఉంది ఇంటర్ రిలేటెడ్నెస్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ అఫెక్టెడ్ బై డిమానిటైజేషన్ ఇన్ 2016? ఓకేనా. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్స్ వల్ల, డిమానిటైజేషన్ అంటే ఏంటంటే 500 నోట్స్ ని 1000 నోట్స్ ని క్యాన్సిల్ చేసేసాడు కదా. సో దీని వల్ల అఫెక్ట్ అవ్వని సెక్టార్ ఏంటి? ఓకేనా. డిమానిటైజేషన్ వల్ల అఫెక్ట్ అవ్వని సెక్టార్ ఏంటి? ట్యాక్స్ కలెక్షన్ కాదండి, పబ్లిక్ సెక్టార్ వెల్త్. ఓకేనా. సో పబ్లిక్ సెక్టార్ వెల్త్ దీనివల్ల అఫెక్ట్ అవ్వలేదు అనమాట. ట్యాక్స్ కలెక్షన్ కూడా అఫెక్ట్ అయింది. సో చాలా మంది దాచిపెట్టుకున్న డబ్బులన్నీ అప్పుడు బయటకు వచ్చేసాయి కదండి, అప్పుడు ట్యాక్స్ కలెక్షన్ కూడా అఫెక్ట్ అయినట్టే. సో ప్రైవేట్ వెల్త్ ఆబ్వియస్ గా అఫెక్ట్ అవుతుంది. ఓకేనా. రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఓకేనా. సో పబ్లిక్ సెక్టార్ వెల్త్ అనేది అఫెక్ట్ అవ్వలేదు అనమాట. ఈవెన్ దో గవర్నమెంటే ఒక చాయిస్ ఇచ్చింది. సో మీ దగ్గర ఏమన్నా 500,000 నోట్స్ ఉంటే అవి కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో మీరు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకేనా. సో పబ్లిక్ సెక్టార్ వెల్త్ అనేది అఫెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్, which of the following was not a feature of demonetization in India during 2016? సో నాట్ ఏ ఫీచర్ అంటున్నాడండి. ఓకేనా. సో డిమానిటైజేషన్ ఫీచర్ కానిదేంటి? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ హెల్ప్డ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ వెల్త్. సో పబ్లిక్ సెక్టార్ వెల్త్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది అంటున్నారు.
బట్ యాక్చువల్గా మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే చూడండి ఒకసారి, మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే పబ్లిక్ సెక్టార్ ని అఫెక్ట్ చేయలేదు అని చెప్పుకుంటున్నాం. ఓకేనా, డిమానిటైజేషన్ పబ్లిక్ సెక్టార్ ని అఫెక్ట్ చేయలేదు. ఓకేనా, అంతేగాని డిమానిటైజేషన్ వల్ల పబ్లిక్ సెక్టార్ వెల్త్ పెరిగిందని చెప్పగలమా? ఓకేనా, సో డిమానిటైజేషన్ వల్ల పబ్లిక్ సెక్టార్ వెల్త్ అయితే పెరగలేదు, బట్ డిమానిటైజేషన్ డస్ నాట్ అఫెక్ట్ ద పబ్లిక్ సెక్టార్ వెల్త్. ఓకేనా, సో ఇది ఫీచర్ కాదు. ఆప్షన్ బి కూడా చూడండి, ఇట్ వాస్ ఏ షిఫ్ట్ వన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇండికేటింగ్ ద ట్యాక్స్ ఎవేషన్ విల్ నో లాంగర్ బి టాలరేటెడ్ ఆర్ యాక్సెప్టెడ్. సో ఇది ఫీచరే అండి. సో డిమానిటైజేషన్ వల్ల ఏవైనా ట్యాక్స్ ఎవేషన్ ని గవర్నమెంట్ టాలరేట్ చేయట్లేదు. సో ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ డిమానిటైజేషన్. అండ్ నెక్స్ట్ చూడండి, ఆప్షన్ సి చూడండి, ఇట్ లెడ్ టు ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఛానలైజింగ్ సేవింగ్స్ ఇంటూ ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్. ఓకేనా, సో దీనివల్ల ఏమైంది అంటే ఫార్మల్ సేవింగ్స్ ఏమైతే ఉంటాయో, సో సేవింగ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఫినాన్షియల్ సిస్టమ్ లోకి తీసుకురావడానికి హెల్ప్ అయ్యింది. సో డిమానిటైజేషన్ వల్ల సో చాలా మంది ఉమెన్స్ ఇళ్లలో దాచిపెట్టుకున్న మనీ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంక్స్ లో చేంజ్ చేసుకోవడం వల్ల సో ఫార్మల్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫినాన్షియల్ సిస్టమ్ లోకి తీసుకురావడంలో డిమానిటైజేషన్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక ఫీచర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి చూడండి, ఇట్ ఈస్ వ్యూడ్ యాజ్ ఏ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ మెజర్. ఓకేనా, సో దీనివల్ల ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా జరిగిందని చెప్పొచ్చు మనం. ఓకేనా, సో పాత నోట్లు ఒకటి ఒకసారిగా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకేనా, వాళ్ళకి మనం టైం ఇచ్చాము, డెడ్ లైన్ ఇచ్చాము. డెడ్ లైన్ లోపల మీరు ఓల్డ్ నోట్స్ ని న్యూ కరెన్సీగా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి డెడ్ లైన్ ఇచ్చాము. ఓకేనా, సో దీనివల్ల ఏమవుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి, సో ఎవరెవరు ఎంత మొత్తంలో మనీని కన్వర్ట్ చేసుకున్నారో తెలుస్తుంది కదా. ఓకేనా, సో దానివల్ల ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ఏ ఫీచర్ అన్నాడు కదా. సో నాట్ ఏ ఫీచర్ అన్నప్పుడు ఇట్ హెల్ప్డ్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ సెక్టార్ వెల్త్ అన్నాడు. సో డిమానిటైజేషన్ వల్ల పబ్లిక్ సెక్టార్ వెల్త్ ఏం పెరగలేదండి. ఓకేనా, సో కంపెనీస్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అన్ని గెయిన్ అయినాయా డిమానిటైజేషన్ వల్ల? అలా ఏం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ డాష్ కాన్సెప్ట్ సిన్స్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ అండ్ ఈవెన్ రీజియన్ టు రీజియన్. చెప్పండి 58. సో ఇక్కడ కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు అంటే ఇది ఎలా అడుగుతున్నాడంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ మనకు తెలుసు అన్సర్టనిటీ కాన్సెప్ట్, రిలేటివ్లీ కాన్సెప్ట్, కాంప్లెక్సిటీ కాన్సెప్ట్ అని తెలుసు. బట్ ఇక్కడ ఏమడుగుతున్నారు అది వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నాడు. సో ఇదే కాన్సెప్ట్ అవుతుంది. ఏమవుతుందండి, రిలేటివ్ కాన్సెప్ట్ అవుతుంది అనమాట. సో రిలేటివ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, సో ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఆర్ డిఫర్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బికాస్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్. ఓకేనా, లైక్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఒక ప్లేస్ లో ఒక రకంగా ఉంటుంది, ఇంకో ప్లేస్ లో ఇంకో రకంగా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో ఆస్పెక్ట్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ప్లేస్ టు ప్లేస్. సో ఆన్సర్ ఏమవుతుందండి, రిలేటివ్ కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ photostat machines in the market, the carbon paper industry was adversely affected. Which component of the environment was responsible for it? So easy question, maybe last time కూడా మనం ఈ క్వశ్చన్ వచ్చినట్లుంది, రిపీట్ అయినట్టుంది. ఓకేనా, సో ఫోటోస్టాటిక్ మెషిన్స్ వచ్చిన తర్వాత కార్బన్ పేపర్ ఇండస్ట్రీ అనేది చాలా నష్టపోయింది. ఇది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కి ఎగ్జాంపుల్? ఏ టైప్ అండి? టెక్నికల్. ఓకేనా, సో టెక్నికల్ ఎన్విరాన్మెంట్ కి ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్
సో ఇది కూడా మనం ఇంతకు ముందు చూసిన క్వశ్చనే. ఎన్విరాన్మెంట్ అఫెక్ట్స్ ఈచ్ అదర్ అన్నారు, దానికి ఆన్సర్ కూడా మనము ఇంటర్ రిలేటెడ్నెస్ అని చెప్పుకున్నాము. ఓకేనా. సో ఇది యాక్చువల్గా CUETలో వచ్చిందనమాట. ఓకేనా. సో సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటాయి కదండి, అక్కడ అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, there is a great demand for reservation in jobs for economically weaker section of the society. Identify the type of dimension of business mentioned. సో చెప్పండి అండి, దీనికి ఆన్సర్ చెప్పండి అండి. సో దీనికి ఆన్సర్ చెప్పండి. సో there is a great demand for reservation in jobs for economically weaker section of the society. EWS కి రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఈ మధ్య చాలా మంది గొడవలు చేస్తున్నారు కదండి. సో ఇది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది? పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కాదండి, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కాదు. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఆ ప్లేస్ లో పొలిటికల్ స్టెబిలిటీ ఏ విధంగా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కాదండి. సో ఇక్కడ గొడవ దేనికోసం? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి అనే దాని మీద గొడవ అనమాట. ఓకేనా. సో ఇది సొసైటీలో వీకర్ సెక్షన్స్ ఉంటారు కదా, ఆ సొసైటీలో వీకర్ సెక్షన్స్ కి మనం రిజర్వేషన్స్ కల్పించాలి అనే దాని మీద ఇష్యూ కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందండి? సోషల్ ఎన్విరాన్మెంట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి? సోషల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, చేంజెస్ ఇన్ ద ట్యాక్సెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద బిజినెస్? సో ఇది ఈజీగా చెప్పేసేయచ్చు. సో ట్యాక్స్ రేట్స్ చేంజ్ అయినా, ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అయినా, ఓకేనా, ఇవన్నీ కూడా ఏ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి? సో చేంజెస్ ఇన్ ద ట్యాక్సెస్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్, ఇవన్నీ కూడా ఏ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయండి? నో, మళ్ళీ లీగల్ ఎన్విరాన్మెంట్ అంటున్నారు. లీగల్ ఎన్విరాన్మెంట్ కింద కాదు, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి క్లాసెస్ ని తరువుగా ఫాలో అవ్వండి. ఓకేనా. ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. ఓకేనా. సో ట్యాక్స్ రేట్లు చేంజ్ అవ్వడం వల్ల లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అవ్వడం వల్ల అది దేనికి ఇంపాక్ట్, ఏ ఎన్విరాన్మెంట్ అవుతుంది అంటే ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అవుతుంది అనమాట. సో దానివల్ల మన బిజినెస్ ఎకనామికల్ గా అఫెక్ట్ అవుతుంది. ఓకేనా. విత్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ మనకి అఫెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి అది ఏమవుతుంది? ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అవుతుంది అనమాట. Next, a truly economy implies a boundaryless world where there is a boundaryless world అంటున్నామంటే ఏంటండి? బౌండరీలెస్ వరల్డ్ అంటున్నామంటే ఏంటి? అసలు ప్రపంచానికి బౌండరీయే లేదు, దేశాల మధ్య సరిహద్దులే లేవు అని. సో ఇదే కాన్సెప్ట్ అవుతుందండి, గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ అవుతుంది కదా. ఓకేనా. సో ఆప్షన్స్ చూడండి. ఫ్రీ ఫ్లో ఆఫ్ క్యాపిటల్ అక్రాస్ ద నేషన్స్, సో వన్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అక్రాస్ ద నేషన్స్, ఇది కూడా. నెక్స్ట్, ఏ గ్లోబల్ గవర్నెన్స్ పర్స్పెక్టివ్. ఓకేనా. సో ఈ మూడు కూడా ఉంటాయి అన్నమాట ఎక్కడ గ్లోబలైజేషన్ లో. ఆన్సర్ ఏమవుతుందండి? ఆల్ ఆఫ్ దిస్. ఓకేనా. నెక్స్ట్ అండి, under which environment effect IBM and Coca-Cola had to leave India? ఓకేనా. సో ఏ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ వల్ల IBM, కోకోకోలా ఇండియాను వదిలేసి వెళ్ళిపోయాయి? ఎస్, పొలిటికల్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ వల్ల IBM, కోకోకోలా ఇవి రెండు కూడా ఇండియాను వదిలేసి వెళ్ళిపోయాయి అనమాట. ఎందుకంటే 1956 పాలసీలో, ఓకేనా, సో 1956 పాలసీలో ఏం జరిగిందండి? ఎక్కువగా ఈ ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కువ రెగ్యులేషన్స్ పెట్టేసాం అనమాట. రెగ్యులేటర్స్ ఎక్కువగా పెట్టేసాం 1956 పాలసీలో అండి, గ్లోబలైజేషన్ కాదు.
ఓకేనా. సో ఈ ఫారిన్ కంపెనీస్ మీద మనం ఎక్కువ ప్రెజర్ తీసుకొని వస్తున్నాం అనమాట. ఓకేనా, ఒక రకంగా ప్రొటెక్షనిజం తీసుకొని వచ్చేసాం. దాని ఆ ఎఫెక్ట్ వల్ల ఏమైంది, మనం ఐబిఎం అండ్ కోకోకోలా కంపెనీస్ మీద టూ మచ్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి వేయడం మొదలు పెట్టేసాం, టారిఫ్లు ఎక్కువగా పెట్టేసాం. సో దీనివల్ల ఏమైందండి, ఐబిఎం అండ్ కోకోకోలా ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాను వదిలేసి వెళ్ళిపోయాయి. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 1991 పాలసీ మళ్ళీ వచ్చాయండి. ఎందుకంటే మనం గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్ ద్వారా మనం ఏం చేసాము అంటే ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన రూల్స్ అన్నింటినీ కూడా కట్ చేసేసి, ఓకేనా, సో ఈజీగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేటట్టు రూల్స్ ని లిబరలైజ్ చేసేసారు. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుందండి, పొలిటికల్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ది మీనింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఒకసారి ఆప్షన్ బి చూడండి. ఫోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. సో ఫోర్సెస్ అంటే వేరియస్ ఫ్యాక్టర్స్, ఇన్స్టిట్యూషన్స్ అంటే రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా. సో ఫోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ దట్ కెన్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకేనా. సో ఏవైతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అవి ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటే వాటిని మనం ఏమంటాము, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటాం అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి. The basic objective of the technology policy will be development of indigenous technology and adoption of important technology appropriate to dash priorities. సో ఎవరి ప్రయారిటీస్ కోసము మనము టెక్నాలజికల్ పాలసీస్ లో ఇండిజీనియస్ టెక్నాలజీని డెవలప్ చేయడము, అదేవిధంగా ఇంపార్టెంట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడము, ఎవరికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది? సో ఎవరికి ఎక్కువగా ప్రయారిటీ ఉండాలి? నేషనల్ ప్రయారిటీనా, ఇంటర్నేషనల్ ప్రయారిటీనా? ఎప్పుడైనా సరే నేషనల్ ప్రయారిటీ అండి. ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ ప్రయారిటీస్ మనం తీసుకోం. మన కంట్రీ ఏ విధంగా ఉంది, మనం ఒక టెక్నాలజీని కొత్తగా ఇన్వెంట్ చేయడం వల్ల మన కంట్రీకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఓకేనా. సో దీని మీద మనం, ఈ ప్రయారిటీ మీద మనం కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది, నేషనల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద లాంగ్ టర్మ్ విజన్ బిహైండ్ ద లిబరలైజేషన్ పాలసీ ఆఫ్ 1991? So long term vision behind the liberalization policies of 1991. ఏంటండి, టు క్రియేట్ ఏ క్లోజ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎకానమీనా? సో క్లోజ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎకానమీ అంటే ఏంటి? క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి? బయట కంట్రీ కంపెనీస్ ని మన కంట్రీలోకి రాకుండా అడ్డుకోవడం క్లోజ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఎకానమీ అంటే. ఓకేనా. ఆప్షన్ సి చూడండి. టు ప్రమోట్ రీజనల్ ట్రేడ్ బ్లాక్స్ ఎక్స్క్లూజివ్లీ. సో ఓన్లీ రీజనల్ ట్రేడ్ బ్లాక్స్ ని ప్రమోట్ చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. ఆప్షన్ డి చూడండి. టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఆల్ సెక్టార్స్. అన్ని సెక్టార్స్ లో సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేయడం అనేది లిబరలైజేషన్ యొక్క విజన్ అంటున్నారు. ఓకేనా. ఆప్షన్ బి చూడండి. టు ఇంటిగ్రేట్ ఇండియన్ ఎకానమీ విత్ ద గ్లోబల్ ఎకానమీ. టు ఇంటిగ్రేట్ ఇండియన్ ఎకానమీ విత్ ద గ్లోబల్ ఎకానమీ అంటున్నారు. సో ఇది ఏమవుతుందండి? ఇది గ్లోబలైజేషన్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? లిబరలైజేషన్.
మనకు కావాల్సింది ఏంటంటే లిబరలైజ్డ్ పాలసీస్ అంటున్నాడు. ఓకేనా? సో లిబరలైజ్డ్ పాలసీస్ ద్వారా మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాము? టు అచీవ్ సెల్ఫ్ సఫిషియన్సీ. మనం వేరే కంట్రీల మీద ఆధారపడకుండా మన దేశంలో అన్ని రంగాల్లో సెల్ఫ్ సఫిషియన్సీని అచీవ్ చేయడమే లిబరలైజేషన్ పాలసీ యొక్క మెయిన్ లక్ష్యం అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Seed margin money scheme objective is to, so seed margin money scheme objective enti? Yes, reduce the incidence of sick industries. So sick industries ni తగ్గించడం అన్నమాట. Next, which one of the following is a part of economic environment? Which one of the following is a part of economic environment అంటున్నారు. చెప్పండి. పబ్లిక్ డెట్, లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్, టెక్నాలజికల్ చేంజెస్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ ఏమవుతుంది? సోషియో కల్చరల్. టెక్నాలజికల్ చేంజెస్ ఏమవుతుంది? టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమవుతుందండి? ఇది కూడా సోషియో కల్చరల్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా పబ్లిక్ డెట్ ఏమవుతుంది? ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. ఓకేనా? సో 69 ఆన్సర్ ఏమవుతుందండి? ఏ. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కండిషన్ పాపులేషన్ రిమైన్ స్టేబుల్? సో ఏ కండిషన్ లో పాపులేషన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది అంటారు. విచ్ కండిషన్ పాపులేషన్ రిమైన్స్ స్టేబుల్? చెప్పండి. స్టేబుల్ గా ఉండడం. సో సిచ్యువేషన్ 1 వచ్చి హై బర్త్ రేట్, హై డెత్ రేట్. బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ ఎక్కువగా ఉంది. సిచ్యువేషన్ 2 లో బర్త్ రేట్, హై డెత్ రేట్. బర్త్ రేట్ తక్కువగా ఉంది, డెత్ రేట్ ఎక్కువగా ఉంది. సిచ్యువేషన్ 3 వచ్చేసి హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. సో బర్త్ రేట్ ఎక్కువగా ఉంది, డెత్ రేట్ తక్కువగా ఉంది. 4th సిచ్యువేషన్ వచ్చేసి లో బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. బర్త్ రేటు తక్కువే, డెత్ రేటు తక్కువే. ఓకేనా? సో ఏ సిచ్యువేషన్ లో పాపులేషన్ అనేది స్టేబుల్ గా ఉంటుందండి? సో చూడండి, ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి. బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ ఎక్కువ. 1000 మంది పుడుతున్నారు, 1000 మంది చనిపోతున్నారు. పాపులేషన్ స్టేబుల్ గా ఉంటుంది. ఓకే. లో బర్త్ రేట్, హై డెత్ రేట్. 100 మంది పుడుతున్నారు, 1000 మంది చనిపోతున్నారు అనుకోండి. పాపులేషన్ స్టేబుల్ గా ఉంటుందా? ఉండదు. నెక్స్ట్, హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. 1000 మంది పుడుతున్నారు, 100 మంది చనిపోతున్నారు. పాపులేషన్ స్టేబుల్ గా ఉంటుందా? ఉండదు. లో బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్. 100 మంది పుడుతున్నారు, 100 మంది చనిపోతున్నారు. పాపులేషన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందండి? ఏమేం ఫాలో అయ్యాయి? రిమైన్ స్టేబుల్ అంటున్నాడు కాబట్టి ఏమేం ఫాలో అయ్యాయి? ఆప్షన్ 1 ఫాలో అయింది, ఆప్షన్ 4 ఫాలో అయింది. అదే స్టేట్మెంట్ 1, 4 ఫాలో అయ్యాయి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయండి 71 దానికి. The concept of industrial licensing, yes, in pre-1991 India essentially meant, so in
బిఫోర్ 1991 ఎరా ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అంటే ఏంటి? ఎస్, ఆప్షన్ బి కరెక్ట్ అండి. గవర్నమెంట్ పర్మిషన్ వాస్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ఆర్ ఎక్స్పాండ్ ఇండస్ట్రియల్ కెపాసిటీ. సో ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా లేకపోతే ఇండస్ట్రియల్ కెపాసిటీని పెంచుకోవాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, what is the agreement of pre-shipment inspection in WTO? So WTO లో pre-shipment inspection అంటే ఏంటి? అగ్రిమెంట్ ఆన్ pre-shipment inspection అంటే ఏంటి? చెప్పండి. మన బిట్ బ్యాంక్ చదువుంటే చెప్పేస్తారండి ఆన్సర్. సో ఏంటండి ఆన్సర్? an agreement to regulate pre-shipment inspection activities. సో ప్రీ-షిప్మెంట్ ఇన్స్పెక్షన్ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేసుకునే అగ్రిమెంట్ ని మనం ఏమంటాము? అగ్రిమెంట్ ఆన్ ప్రీ-షిప్మెంట్ ఇన్స్పెక్షన్ అంటాం అనమాట. ఓకేనా? సో షిప్మెంట్ చేసే ముందే ఒకసారి గూడ్స్ ని రివ్యూ అండ్ రెగ్యులేట్ చేసుకునే అవకాశం ఇస్తుంది WTO. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి, an agreement to regulate pre-shipment inspection activities. నెక్స్ట్ చూడండి, which WTO agreement deals with agriculture? ఇంపార్టెంట్ అండి, మేబీ అడగొచ్చు రేపు ఎగ్జామినేషన్ లో ఏమన్నా. ఓకేనా? సో which WTO agreement deals with agriculture? మన బిట్ బ్యాంక్ లో కూడా మనం చూన్నాం ఈ క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటి? AOA, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకేనా? నేను ఇక్కడ ఫుల్ ఫామ్ ఇచ్చానండి, బట్ మీకు ఎగ్జామినేషన్ లో మేబీ ఫుల్ ఫామ్ ఇవ్వకపోవచ్చు. ఫుల్ ఫామ్ ఇచ్చేసి ఆన్సర్ పెట్టేస్తారు కదా. ఓకేనా? సో AOA ఆన్సర్ అవుతుంది. గ్యాట్స్, ట్రిప్స్ అండ్ ట్రిమ్స్ కాదండి. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద రేస్ టు బాటమ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్? So what is the race to bottom in the context of globalization? So globalization లో race to bottom అంటే ఏంటి? రేస్ టు బాటమ్ అంటే ఏంటంటే కిందకి వెళ్ళిపోవడానికి, కింద పడిపోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు రేస్ టు బాటమ్ అంటే. ఓకేనా? సో రేస్ టు బాటమ్ అంటే మీనింగ్ ఏమవుతుందండి? లోయరింగ్ స్టాండర్డ్స్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ అన్నాడు కదండి. సో గ్లోబలైజేషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? మనం బయట దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకునే అవకాశాలు. ఓకేనా? సో రేస్ టు బాటమ్ అంటున్నాడు అంటే బయట దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి? మనము ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేసుకునే స్టాండర్డ్స్ ని తగ్గించుకోవడం వల్ల. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అవుతుంది, లోయరింగ్ స్టాండర్డ్స్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా? సో మనము రేస్ టు బాటమ్ అని కూడా, రేస్ టు బాటమ్ తో పాటు గోయింగ్ టు సౌత్ అని కూడా అంటుంటారండి. గోయింగ్ టు సౌత్ అంటుంటారు, లేదంటే రేస్ టు సౌత్ అంటుంటారు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి, రేస్ టు సౌత్ అంటుంటారు. ఓకేనా? నెక్స్ట్, డిజిటల్ గ్లోబలైజేషన్ రిఫర్స్ టు, డిజిటల్ గ్లోబలైజేషన్ అని దేన్ని అంటారు? ఆప్షన్ ఏ చూడండి, రెడ్యూస్డ్ ఇంటర్నెట్ యూసేజ్. ఇంటర్నెట్ యూసేజ్ ని తగ్గించుకునే దాన్ని డిజిటల్ గ్లోబలైజేషన్ అంటారా? కాదు. ఆప్షన్ సి చూడండి, లిమిటేషన్ ఆఫ్ ఆన్లైన్ ట్రేడ్. కాదు. ఆప్షన్ డి చూడండి, డిక్రీజ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. దీనికి గ్లోబలైజేషన్ కి సంబంధమే లేదు.
ఓకేనా. సో ఇంకా దేన్ని అంటారండి, ఇంక్రీజ్డ్ క్రాస్ బార్డర్ డేటా ఫ్లోస్. ఓకేనా. సో క్రాస్ బార్డర్ డేటా ఫ్లోస్ ని పెంచుకునేదాన్ని మనం ఏమంటాం, డిజిటల్ గ్లోబలైజేషన్ అంటాం. ఈ క్రాస్ బార్డర్ డేటా ఫ్లోస్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్నేషనల్ డేటా ఫ్లోస్ అని కూడా అంటామండి. సో డేటా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఫ్లో అవ్వడం. ఓకేనా. నెక్స్ట్, the internet has primarily facilitated globalization through. సో ఇంటర్నెట్ గ్లోబలైజేషన్ ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తుందండి? ఆప్షన్ ఏ అయితే కాదు. ఇంక్రీజ్డ్ ఫిజికల్ ట్రేడ్ బ్యారియర్స్ అంటున్నాడు, కాదు. ఆప్షన్ సి చూడండి, రిడ్యూస్డ్ కల్చరల్ ఎక్స్చేంజెస్. సో ఇది కూడా కాదు. ఆప్షన్ డి చూడండి, డిక్రీజ్డ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తగ్గించడం వల్ల గ్లోబలైజేషన్ పెరుగుతుందా? సో ఇది కూడా కాదు. ఇంకేమవుతుందండి? ఆప్షన్ బి, ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో కమ్యూనికేషన్ ని ఎన్హాన్స్ చేయడం వల్ల అండ్ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా గ్లోబలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో మనం ఎక్కడో మన ఊర్లో కూర్చొని వేరే కంట్రీకి సంబంధించిన ఐటమ్స్ మనము పర్చేస్ చేస్తూ ఉంటాం కదండి. ఎలా చేస్తుంటాము? త్రూ ఇంటర్నెట్ యాక్టివిటీస్ ద్వారా చేస్తూ ఉంటాం. సో దీని ద్వారా గ్లోబలైజేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్, which is the negative impact of globalization on the environment. సో నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ అంటున్నారండి. ఓకేనా. సో గ్లోబలైజేషన్ వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి అంటున్నాడు. అది ఎన్విరాన్మెంట్ కి అడ్వాంటేజ్ కానీ ఎఫెక్ట్ ఏమవుతుంది? ఓకేనా. సో చూడండి, కార్బన్ ఎమిషన్స్ ఏం తగ్గవండి, ఇంకా పెరుగుతాయి. నెక్స్ట్, ఆప్షన్ సి, ఎన్హాన్స్డ్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్, కాదండి. ఆప్షన్ డి చూడండి, ప్రమోషన్ ఆఫ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. సో ఇది కూడా కాదండి. కాకపోతే ఏమవుతుంది? రిసోర్సెస్ డిప్లెషన్ పెరుగుతుంది. ఏమవుతుందండి? రిసోర్సెస్ డిప్లెషన్ పెరుగుతుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే మనల్ని నెగిటివ్ ఇంపాక్ట్ అంటున్నాడు. ఏమడుగుతున్నాడు? నెగిటివ్ ఇంపాక్ట్ అడుగుతున్నాడు. సో నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి? ఇంక్రీజ్డ్ రిసోర్సెస్ డిప్లెషన్. సో న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి, అదర్ రెలవెంట్ రిసోర్సెస్ కానివ్వండి, అవి డిప్లెట్ అయిపోతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, which one of the following is a major criticism of globalization? Okay, or which of the following statement is against the globalization అని కూడా అడగొచ్చు. సో గ్లోబలైజేషన్ వల్ల మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి. ఓకేనా. సో ఎకనామిక్ గ్రోత్ పెరగడము, కల్చరల్ ఎక్స్చేంజ్ జరగడము, టెక్నాలజీ పెరగడము, ఇవన్నీ కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయితే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరగడం అనేది ఏమవుతుందండి? నెగిటివ్ ఆస్పెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, the WTO agreement covering intellectual property rights is known as. ఓకేనా. సో WTO on intellectual property rights ఏమంటారు? సో టు ప్రొటెక్ట్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, WTO establishes TRIPS. ఓకే అండి. సో ట్రిప్స్ అంటే ఐడియా ఉంది కదండి. ట్రిప్స్ అంటే ఏంటండి? ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఓకేనా. అదేవిధంగా ట్రిప్స్ అంటే ఏంటండి? ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. ఓకేనా.
గ్యాట్స్ అంటే జిఏటిటిఎస్ కాదండి, జిఏటిఎస్. సో గ్యాట్స్ అంటే ఏంటండి? జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. ఓకేనా? ఎస్పిఎస్ అంటే ఎస్పిఎస్ అంటే ఇది ఎక్కువగా ఈ ఫుడ్ కి సంబంధించి యూజ్ చేస్తుంటారండి. సో ఎస్పిఎస్ అంటే శానిటరీ అండ్ ఫైటో శానిటరీ. ఓకేనా? శానిటరీ అండ్ ఫైటో శానిటరీ. ఓకేనా? మనకి ఇక్కడ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అడిగారు కాబట్టి ఏమొస్తుందండి? ట్రిప్స్ వస్తుంది అన్నమాట. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The WTO agreement that deals with sanitary and phytosanitary measures. ఇందాకే చెప్పాను. సో శానిటరీ అండ్ ఫైటోసానిటరీ మెజర్స్ గురించి డీల్ చేసేది ఏమవుతుందండి? ఎస్పిఎస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following best describes the underlying philosophy of the Industrial Policy Resolution of 1956? ఓకేనా? సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది 1956 పాలసీని బాగా డిస్క్రైబ్ చేస్తుంది? సో ఆప్షన్ ఏ చూడండి, మార్కెట్ డ్రైవ్ అండ్ గ్రోత్ అంటున్నాడు. ఇది కాదండి, ఆప్షన్ ఏ అయితే కాదండి. ఓకేనా? మార్కెట్ డ్రైవ్ అండ్ గ్రోత్ అయితే మనం 1956 లో తీసుకోలేదు, అది 1991 పాలసీలో మనము అడాప్ట్ చేసుకున్నాం అనమాట. సో మార్కెట్ డ్రైవ్ అండ్ గ్రోత్ విత్ మినిమం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, ఇది అస్సలు రాంగ్. ఇది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉంది. ఓకేనా? ఆప్షన్ సి చూడండి, బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ విత్ ఈక్వల్ ఎంఫసిస్ అంట. ఇది కూడా కాదండి, బ్యాలెన్స్డ్ గ్రోత్ కూడా కాదు. దట్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అంటున్నాడు, విత్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటున్నారు. సో ఇది కూడా కాదండి. ఆప్షన్ డి చూడండి, గ్లోబలైజేషన్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ ద వరల్డ్ ఎకానమీ. ఇది 1991 పాలసీ డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. మనల్ని కావాలి 1956 పాలసీని డిస్క్రైబ్ చేయాలి. సో ఏమవుతుందండి? సో 1956 పాలసీ ఇస్ ఎ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ ద స్టేట్, దట్ మీన్స్ గవర్నమెంట్ యాజ్ ద ప్రైమరీ డ్రైవర్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. The 1991 ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో మీకు తెలిసిందే, ఎక్స్పోర్ట్స్ ని బాగా ప్రమోట్ చేసింది, ఎక్స్పోర్ట్ ప్రమోషన్. నెక్స్ట్ 83 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ఏ ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956? ఓకేనా? సో 1956 మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నట్టున్నారు. చూడండి, డామినెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేటైజేషన్ చేయలేదు, ఎస్ఎస్ఐని ఇంట్రడ్యూస్ చేయలేదు, లిబరలైజ్ చేయలేదు. ఓకేనా? సో పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంది. 84 చూడండి, 84 చూడండి. The micro environment of business affects all companies in an industry in the same way. Which option correctly assesses this statement? సో మైక్రో ఎన్విరాన్మెంట్ అనేది అన్ని రకాల ఇండస్ట్రీస్ ని ఒకే రకంగా అఫెక్ట్ చేస్తుంది అంటున్నారు. మైక్రో ఎన్విరాన్మెంట్ అన్ని రకాల ఇండస్ట్రీస్ ని ఒకే రకంగా అఫెక్ట్ చేస్తుంది అంటున్నారు. కరెక్టేనా అండి? అది కరెక్టేనా? సో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఆప్షన్ డి అండి. ది స్టేట్మెంట్ వ్యాలిడిటీ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ. సైజ్ ఆఫ్ ద కంపెనీని బేస్ చేసుకొని డిపెండ్ అవుతుంది అంటున్నారు. బట్ సైజ్ ఆఫ్ ద కంపెనీలో కూడా మైక్రో ఎన్విరాన్మెంట్ అనేది ఒకే రకంగా అఫెక్ట్ చూపిదండి. ఓకేనా? సో కంపెనీ బై కంపెనీ మైక్రో ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి, వాటి ఎఫెక్ట్స్ అనేవి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో రెండు ఈక్వల్ సైజ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. ఓకేనా? సో రెండు ఈక్వల్ సైజ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సప్లయర్ ఒక కంపెనీకి ఫేవరబుల్ గా ఉన్నాడు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? సప్లయర్ అనేది మైక్రో ఎన్విరాన్మెంటల్ నేచర్ కదా. సో అప్పుడు ఏమవుతుందండి? అఫెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫాల్స్. The statement is
false. Next. What is the primary function of WTO's trade policy review mechanism? So WTO lo trade policy review mechanism primary function enti monitoring the member countries trade policies. So member nations evaithe untayo WTO లో మెంబర్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ట్రేడ్ పాలసీస్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండడం అన్నమాట. ఓకేనా? సో అట్ ప్రెజెంట్ WTO ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి? WTO లో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి? 166 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. కాదండి, 166. ఓకేనా అండి? సో 85 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా? ఇంకొక 15 క్వశ్చన్స్ యాడ్ చేసి అవి మీకు పంపిస్తాను. సో మీరు వాటికి ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో రేపు కాకుండా ఎల్లుండి సెషన్లో మనం ఏం చేద్దాము అంటే టీ టెస్ట్, సో క్వాంటిటేటివ్ టెక్నిక్స్లో హైపోథెసిస్ టెస్టింగ్లో టీ టెస్ట్, అనోవా వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దామండి. ఓకేనా? సో శాంప్లింగ్ లో మనం ఇంతకు ముందు చేస్తున్నాము, శాంప్లింగ్ అండ్ జెట్ టెస్ట్ లో. ఇప్పుడు టీ టెస్ట్, అనోవాలో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దామండి. ఓకేనా? థర్స్డే తీసుకుందామండి, సేమ్ టైం 5:30కి తీసుకుందామండి. ఓకేనా? అండ్ ఇంకోటండి, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ లో మనకి ప్రాబ్లమాటిక్ కన్నా కూడా ఎక్కువగా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సో వాటి మీద కూడా మీరు ఒకసారి ఫోకస్ చేయండి.